లాస్ట్ వీడియోలో మనము అడ్వర్బ్ అంటే ఏందో చూసుకున్నాం. ఈ వీడియోలో అడ్జెక్టివ్ అంటే చూసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్ అంటే ఏంది? అండ్ అడ్జెక్టివ్ టెల్స్ సమ్ క్వాలిటీ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ దాని యొక్క క్వాలిటీని తెలిపేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. అడ్జెక్టివ్ ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ ఈజ్ ఏ పూర్ మ్యాన్. ఈ మ్యాన్ అనేది పూరా రిచ్చా అని దాని క్వాలిటీని తెలిపేదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. ఏ గుడ్ స్టూడెంట్ రెస్పెక్ట్స్ హిజ్ టీచర్స్. ఇక్కడ ఒక స్టూడెంట్ అనేది టీచర్లకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. అది గుడ్ అనేది తెలిపేదాన్ని గుడ్డా బ్యాడా అనేది తెలిపేదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. ఐ వాంట్ సమ్ కోల్డ్ వాటర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వాటర్ అనేది అడిగింది, అది కోల్డా హాటా అనేదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. మిషా హ్యాస్ మెనీ ఫ్రెండ్స్. ఇక్కడ మిషాకి తక్కువ ఫ్రెండ్స్, లెస్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారా తెలిపేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ పూర్, గుడ్, కోల్డ్ అండ్ మెనీ ఆర్ ద అడ్జెక్టివ్స్. దీస్ వర్డ్స్ టెల్ ద క్వాలిటీ ఆఫ్ అన్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ యొక్క లేకుంటే ప్రొనౌన్ యొక్క క్వాలిటీని తెలిపేదాన్ని మనం ఏమంటాం? అడ్జెక్టివ్ అంటాం. ఈ అడ్జెక్టివ్స్ చూసుకుంటే చూడండి, ఇక్కడ కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్. దెర్ ఆర్ 3 degrees ఆఫ్ కంపారిజన్స్. ఇక్కడ అడ్జెక్టివ్స్ అనే కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో 3 degrees ఆఫ్ కంపారిజన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, సూపర్లేటివ్, కంపరేటివ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ. ద ఆర్డినరీ ఫామ్ ఆఫ్ ఏ అడ్జెక్టివ్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ డిగ్రీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గోపాల్ ఈజ్ ఏ టాల్ బాయ్, మను ఈజ్ ఏ గుడ్ ప్లేయర్, ఉషా ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇలా మనకు నార్మల్గా ఉన్న అడ్జెక్టివ్స్ని గుడ్, టాల్, ఇక్కడ బ్యూటిఫుల్ ఇవన్నీ నార్మల్గా యూజ్ చేస్తాం కాబట్టి వచ్చేసి పాజిటివ్ డిగ్రీ. అదే కంపారిటివ్ డిగ్రీ చూసుకుంటే వెన్ 2 things ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కంపేర్డ్ వీ యూజ్ ద కంపారిటివ్ డిగ్రీ. 2 things కంపేర్ చేసేదాన్ని సేమ్ క్లాస్లో ఉన్నప్పుడు కంపేర్ చేసేదాన్ని మనం కంపారిటివ్ డిగ్రీ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మోహన్ ఈజ్ టాలర్ దాన్ గోపాల్. అంటే 2 పర్సన్స్ని కంపేర్ చేసేదాన్ని మనము కంపారిటివ్ డిగ్రీ అంటాం. మను ఈజ్ ఏ బెటర్ ప్లేయర్ దెన్ సోను. సోను కంటే మను అనేది ఎక్కువ బెటర్ ప్లేయర్ అంట, మంచి ప్లేయర్. రాధా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఉషా. ఉషా కంటే రాధా అనే ఆమె ఎక్కువ అందంగా ఉంటుందంట. కంపారిటివ్ అంటే టేక్, దెన్ ఆఫ్టర్ దెమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒకటి తర్వాత ఒకటి తీసుకునేదాన్ని మనం కంపారిటివ్ అంటాం. సూపర్లేటివ్ డిగ్రీ. వెన్ 1 thing ఈజ్ కంపేర్డ్ విత్ ఆల్ అదర్ థింగ్స్ ఆఫ్ సేమ్ క్లాస్ వీ యూజ్ ద సూపర్లేటివ్ డిగ్రీ. ఒక థింగ్ని అన్ని థింగ్లతో కంపేర్ చేసేదాన్ని మనం సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. శ్యామ్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ అవర్ క్లాస్. క్లాస్లో అందరికంటే శ్యామ్ అనే ఆయన ఎక్కువ పొడుగ్గా ఉంటాడు. జాన్ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ అవర్ టీంలో జాన్ అనే ఆయన మంచి ప్లేయర్. రిచా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ హర్ ఫ్యామిలీ. ఆమె ఫ్యామిలీలో మిషా అనే ఆమె ఎక్కువగా అందగా ఉంటుంది. ఇప్పుడు సూపర్లేటివ్ టేక్ ద బిఫోర్ దెన్. ఇప్పుడు ఒకటి తీసుకున్న తర్వాత సూపర్లేటివ్ డిగ్రీలో ఇంకోటి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఫార్మేషన్ ఆఫ్ డిగ్రీస్ చూసుకుంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. బ్లాకర్, బ్లాకెస్ట్. బ్రైటర్, బ్రైటెస్ట్. క్లెవరెస్ట్. ఇలా ఉంటాయి. ఇవన్నీ స్క్రోల్ చేస్తా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, మీకు ఈజీగా అనేది ఉంటుంది. బ్రేవ్ అంటే ధైర్యం. ఇవన్నీ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను తెలుగులో చెప్పేసిన. దీనికి ఇవన్నీ మీనింగ్స్ అనేవి లాస్ట్ వీడియోలో చెప్పిన నేను. బిజీ అంటే ఏంది, డర్టీ అంటే ఏంది, డ్రై అంటే ఎండిపోవడం, బ్యాడ్ అంటే ఏంది, లిటిల్ అంటే ఏంది, ఇవన్నీ లాస్ట్ వీడియోలో చెప్పిన. హార్మ్ఫుల్ అంటే ఏంది, పెయిన్ఫుల్ అంటే ఏంది, పాపులర్ అంటే ఏంది, హానెస్ట్ అంటే నిజాయితీ, ఇలా అన్నీ చెప్పేసిన. ఇవన్నీ చెప్పేసిన. బ్యాడ్ ఇవన్నీ చెప్పేసిన. ఇవన్నీ మీరు ఒకసారి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. వితౌట్ నోట్స్ మీరు ఏం చదవలేరు, ఏం చేయలేరు అనమాట. నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకుంటేనే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ అడ్జెక్టివ్స్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.